టంగుటూరు మండలం వల్లూరులో జలధార కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెరువులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి చీరాచార్య సమర్పించిన మంత్రి స్వామి, జలధారతో భూగర్భ జలాలు పెంచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని, రైతు బిడ్డగా ముఖ్యమంత్రి చంద్రబాబు నీటి సంరక్షణకు ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. రైతు కూలీలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని, కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు పెంచి జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ ఏడాది జూన్లో వెలుగొండ పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. ప్రకాశం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఒకసారి డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ సార్ చూడండి సార్. ఓకే సార్ సార్ అడిగిస్తున్నాం చూడండి సార్. మరి ఆలోచన ఒకటే, మన చిన్నప్పుడు పొలాల్లో పోతే ఎక్కడికక్కడే కుంటలు ఉండేది, ఆ కుంటల్లో నీళ్ళు దోసిట్లో తీసుకుని తాగిన పరిస్థితి. ఈరోజు ఆ కుంటలు లేవు, ఆ మడుగులు లేవు. వాటన్నిటినీ కూడా పూడికలు తీసుకోవటం, దాంతోపాటుగా పూడిపోయిన చెరువుల్లో మేట తొలగించుకోవటం మన వాళ్ళు అడుగుతున్నారు. ఆ మట్టి ఇళ్ళకి దొరుకుంటామంటున్నారు. ఇళ్ళకే కాదు, చాలకు కూడా సారవంతమైన మట్టి తీసుకెళ్ళి పొలాల్లో వాడుకోవడానికి కూడా అభ్యంతరంగా మీరు వాడుకోవచ్చు. అది ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి ఉంది, మీ అందరికి కూడా ఉపయోగపడేది అనుకుంది. అదేవిధంగా మనకి చిన్న చిన్న వాగుల్లో కూడా పోయినసారి మనం ఉపాధి హామీ పథకాల్లో చెక్ డ్యామ్స్ కట్టాం. ఈరోజు కూడా అలాంటి చోట్ల చెక్ డ్యామ్సే కాకుండా మన పీడీ డ్రామా కానీ కూడా నేను ఒకటే, అలాంటి కాంటూరు కందకాలు లాంటి ట్రెంచెస్ తీసుకున్నా కానీ ఆ ఎత్తకం డ్యామే మనకి ఎర్తన్ డ్యామ్ కూడా కొంతవరకు ఉపయోగపడి నీళ్లు నిలవబెట్టేదానికి కూడా ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడైతే చిన్న స్ట్రీమ్స్లో ఎర్తన్ డ్యామ్స్ ఉంటాయి అవైనా వాటిని ఎంకరేజ్ చేయండి. మిగిలిన చోట మనం సీసీ తోటి చెక్ డ్యాములు నిర్మించుకుందాం. అంతేకాకుండా బండ్ స్ట్రెంగ్తనింగ్ ఇవన్నీ కూడా చేసి నీటి నిల్వల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లా యాడికలో మొదలుపెట్టారు. 100 రోజుల కార్యక్రమాలు ఇచ్చారు. 10 రోజులు ఏమేం పనులు చేయాలో గుర్తించాలని చెప్పి దీనిలో కార్యాచరణ తీసుకున్నాం. గుర్తించిన పనులు ఎలా పనులు చేపట్టాలనే దానికి ఇంకొక 5 రోజులు తీసుకున్నాం. ఆ తర్వాత ఈ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా తీసుకుంటూ ఫైనల్గా వాటిని సూపర్వైజ్ చేసి నీటి సామర్థ్యం ఎంత పెంచే విధంగా మనం లక్ష్యాలు నిర్దేశించడం జరిగింది. దీనిలో ప్రధానంగా నీటి సంరక్షణ మీ అందరికీ తెలిసిందే. ఒక రైతు బిడ్డగా రైతు సంక్షేమంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో ఎప్పుడు కూడా నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటారు. 14, 19, 15 మన సింగరాయకొండలో మీద వచ్చి ఇక్కడ నీటి సంరక్షణ చర్యలు వెన్నటి కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా టాస్క్ ఇచ్చారు, మీరు భూగర్భ జలాలు పెంచాలి. దాని ద్వారా చాలా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు రాజాబాబు గారు, నీరు పెరిగినందువల్ల విద్యుత్ పొదుపు అవుతుంది, రైతుకి భారం తగ్గిద్ది. అదేవిధంగా మనం అన్ని విషయాల్లో కూడా నీరు విలువైంది, నీరు ప్రాణాధారం, నీరు విలువైంది, నీటి సంరక్షణ చాలా ముఖ్యం. పారిపోయే నీళ్ళని ఒడిసిపట్టుకున్న నీళ్ళు నిలబడేటట్టు చేయటం, నిలబడే నీళ్ళు ఇంకేటట్టుగా చేయటం అనేటువంటి దానితో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఈ వల్లూరు చెరువులో
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.